మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఈ లేఖలో వాపోయారు. ఎన్కౌంటర్ లో మృతి చెందింది 27 మంది కాదు 28 మంది అంటూ కూడా మావోయిస్టులు తెలిపారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు మిగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులకు నాయకులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తరపున నివాళులర్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ హత్యాకాండను తాము నిరసిస్తున్నామని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించారని వికల్ప్ తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఈ మారణ హోమాన్ని ఆపివేయాలని, చర్చలకు ఆహ్వానించాలని వికల్ప్ లేఖలో కోరారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగే ఒక్క రోజు ముందు తోటి కామ్రేడ్స్ తో చివరి మాటలు వెలుగులోకి వచ్చాయి. కామ్రేడ్, మనం ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి, మనం సేఫ్ జోన్ లోకి తరలి వెళ్దామని తోటి మావోయిస్టులు నంబాలతో మాట్లాడారు. ఈ క్రమంలో నంబాల కేశవరావు మాట్లాడుతూ, నేను ఎక్కువ రోజులు బ్రతకలేను, 2-3 సంవత్సరాలు మాత్రమే బతుకుతా, వయసు అయిపోయింది, ఎప్పుడు మృత్యువాత పడతానో తెలియదు, కాబట్టి మిగతా కామ్రేడ్స్ ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళండి అని తెలిపారు. మిమ్మల్ని మేము రక్షించుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదండి కామ్రేడ్ అని తోటి మావోయిస్టులు చెప్పారు. లేదు, మీరు వెళ్ళండి, మనతో పాటు చాలా మంది యువ కామ్రేడ్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీరు యువ కామ్రేడ్స్ ను కాపాడండి అని నంబాల కేశవరావు వారితో చెప్పారు.